హాయ్! నిన్న రాత్రి అంటే బుధవారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో మణికంఠని ఒక సీన్ ఇచ్చి యాక్ట్ చేయమంటే వాళ్ళ కూతుర్ని తన దగ్గరికి రమ్మని పిలిచేసాను. చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్సలెంట్ యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి అందరినీ మెచ్చుకునేటట్టు అందరూ మెచ్చుకునేటట్టు చేశారు. తర్వాత నిన్న రాత్రి సీత ఒక క్లాన్‌కి చీఫ్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు చీఫ్‌లు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సభ్యులను ఎన్నుకోవాలి. మళ్ళీ మొదటి నుంచి సభ్యులను ఎన్నుకోవాలి. ఇద్దరు చీఫ్‌లు కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు ఎవరి క్లాన్‌లోకి వెళ్తారు, ఎందుకు అని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి వెళ్ళాలి. అలా విష్ణుప్రియ వచ్చి నాకు శక్తి క్లాన్లో అంత రికగ్నైజ్ లేదు, నన్ను గుర్తించట్లేదు, అందుకు కాంతారా టీంకి వెళ్తున్నాను అన్నారు. తర్వాత సోనియా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది. కారణం ఏం చెప్పిందంటే ఆ క్లాన్లో నన్ను పట్టించుకోవడం, సేమ్ నిఖిల్ క్లాన్లో నాకు సపోర్టివ్గా ఉంటుంది. సోనియా జగమెరిగిన సత్యం, ఆమె నిఖిల్ క్లాన్లోకి వెళ్తుంది. తర్వాత నైనిక ఏంటంటే చీఫ్గా ఉన్నప్పుడు సీత సపోర్ట్ బాగా ఇచ్చిందని చెప్పి సీత టీంలోకి క్లాన్లోకి వెళ్తుంది. తర్వాత పృథ్వీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళారు. నిఖిల్ క్లాన్లోకి అదే తెలిసిందే. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అక్కడ ఉన్నప్పుడు రాధ వెళ్ళింది, ఇంకా రెండో కృష్ణుడు వెళ్తాడు కదా కంపల్సరీ. వాళ్ళు గేమ్ గురించి, టాస్క్ గురించి, ఎలా ఆడాలి అని ఏ మాత్రం ఆలోచించట్లేదు. దీని గురించి కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాం, కొంచెం మంచి కామెడీగా ఉంటుంది. తర్వాత నైనిక అయిపోయింది. పృథ్వీ నిఖిల్ టీంలోకి వెళ్ళాడు. ఏం చెప్పాడంటే ఈజ్ గుడ్ లీడర్, మంచి క్యాపబిలిటీ ఉన్నవాడు, అది చెప్పుకున్నాడు. నబీల్ సీత క్లాన్లోకి వెళ్ళాడు. సీత క్లాన్లో ఉన్న వాళ్ళందరూ ట్రూ పర్సన్స్, జెన్యూన్గా ఉంటారు. నేను అక్కడ ఉంటేనే ఆడి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ టీం గెలిపించగలను అని అన్నాడు. ఆదిత్య సీత క్లాన్లోకే వెళ్ళారు. సీత రెస్పెక్ట్ ఇస్తుంది. అందులోనూ నిఖిల్ క్లాన్లో ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అని చెప్పారు. యష్మి సీత క్లాన్లోకి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే కాంతారా టీం వాళ్ళు, అంటే యష్మి టీం వాళ్ళు కొంచెం స్పోర్టివ్గా తీసుకుంటారు, ఏ ఆటనన్నా స్పోర్టివ్గా ఆడతారు అన్నారు. మణికంఠ ఉండి శీతాకాలంలోకి వెళ్తాను అన్నారు. అంటే ఎవ్రీవన్ హ్యావ్ ఈక్వల్ పార్టిసిపేషన్, అంటే వాళ్ళకి సీత క్లాన్లో అందరికీ పార్టిసిపెంట్స్, సభ్యులందరికీ సమానంగా పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తారు. ఒకరికి గేమ్లోకి పార్టిసిపేట్ చేయడానికి అట్లా అవకాశం ఇవ్వరని చెప్పారు. కానీ అప్పటికే సీత క్లాన్లో ఐదుగురు ఉన్నారు కాబట్టి అతనికి ఛాన్స్ లేదు. నిఖిల్ క్లాన్లో ఇద్దరే. ఇంకేంటంటే సీత క్లాన్లోంచి ఒకరు సఫల్ అయితే మణికంఠ రావచ్చు అని బిగ్ బాస్ అన్నారు. కానీ ఎవరు సఫల్ అవుతారు? సీత చెప్పింది, నేను పిలవలేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళమనడం కూడా మంచి పద్ధతి కదా. కరెక్టే, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు కాబట్టి తను వెళ్ళమనడం వాళ్ళు కోరుకున్నారు. తను వెళ్ళమనడం అంత మంచిది కాదు. కాబట్టి ఇంకా తప్పక మణికంఠ నిఖిల్ టీం శక్తి క్లాన్లోకి వెళ్ళారు. ఇంకా లాస్ట్ మిగిలింది ప్రేరణ చివరిగా.
సీత టీంకే అని చెప్పిన బిగ్ బాస్ అదే మాట చెప్పారు. ఎక్కువ మంది ఉన్నారు, ఒకరు సఫల్ అయితే మీరు వెళ్ళొచ్చు అని. తర్వాత యష్మి త్యాగం చేసింది. నేను ఎక్కడున్నా గేమ్ ఆడతాను అంటే ఎవరన్నా గేమే ఆడతారు కదా, ఎవరన్నా ఎక్కడున్నా గేమే ఆడతారు. తను ఏదో రీజన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేరణ, యష్మి. ప్రేరణ ఏంటంటే అక్కడ మింగుడు కాలేదు, తనైతే ఎట్టో గట్ట నాకు వస్తుంది అని అనుకుంటున్నాను నేను అన్న ధీమాతో యష్మి వెళ్ళారు. యష్మి అటు వెళ్ళారు కాబట్టి ప్రేరణ ఇటున్నారు. ఎక్కువ నిఖిల్ టీంకి ఎంచుకోవడానికి నిఖిల్ ప్లాన్లోకి వెళ్ళడం ఎందుకు ఇష్టపడట్లేదంటే సోనియా ఉన్నారు. సోనియా ఏంటంటే తను బిహేవియరు, తన పద్ధతి అంతా డిఫరెంట్గా ఉంటుంది. తను చేయాలనుకుంది వాళ్ళ చీఫ్ దగ్గరికి, నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఒక హగ్ ఇచ్చో, ఒక చిన్నగా ఇట్లా రుద్దు ఏదో ఒకటి చేసి తన వైపు తిప్పుకొని తన మాట ఆయనకి ఎదురు చేస్తుంది. అటువంటిప్పుడు మిగిలిన సభ్యులకి మాట ఏముంటుంది? తర్వాత బిగ్ బాస్ టీంలు ప్లాన్లో సభ్యులు ఎన్నికైపోయారు. తర్వాత బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్లోకి రమ్మని చెప్పి, ఇక్కడ మీకు ఒక పెద్ద భూకంపం వస్తుంది. ఆ భూకంపం ఏంటంటే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. వాళ్ళంతా వస్తే మీలో వాళ్ళు ఎంతమంది వస్తారో మీరు అంతమంది బయటికి వెళ్ళాలి. అందులో సగమన్నా వెళ్ళాలి మీలో. కాదు అలా వెళ్ళకూడదు అంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గేమ్స్ పెడతాను. ఆ గేమ్స్లో మీరు గెలిచిన వారు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పించవచ్చు, ప్లస్ ₹1,00,000 బహుమతి పొందవచ్చు. ఉన్న ప్రైజ్ మనీకి ₹1,00,000 ఎక్స్ట్రా యాడ్ అయ్యేటట్టు చేయొచ్చు ఒక్కొక్క గేమ్. 12 గేములు గెలిస్తే 12 మంది ఆగిపోతారు. కానీ వీళ్ళు ఎన్ని గేములు గెలిస్తే అంతమంది ఆగిపోతారు, మిగిలిన వాళ్ళు వస్తారు. అలా పాత సీజన్లోంచి ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరు నిన్నటి నుంచి ఒక యూట్యూబ్లో కానీ నా ఒపీనియన్ కానీ నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ కావ్య వస్తే బాగుంటుంది. ఎందుకంటే కావ్య వస్తే సోనియా చేసే తతంగాలకి అడ్డుకట్టబడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వారు కొంచెం ఆ ఫైట్ కూడా చూడడానికి డిఫరెంట్గా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు చాలామంది. నేను కూడా అనుకుంటున్నాను కావ్య వస్తే కొంచెం ఆట రసవత్తరంగా ఉంటుంది. ఇక మొదటి గేమ్ పెట్టారు, బాల్ పట్టు టవర్లో పెట్టు. అంటే ఒక బాలు పైన ఐరన్ రాడ్ పైన పెట్టి దాని కింద రాడ్స్ అన్నీ బిగిస్తా ఎత్తుతూ ఆ రాడ్ని బాల్ పడకుండా పట్టుకొని వెళ్ళి ఎదురుగా ఉన్న టవర్లో హోల్ ఉంటుంది. ఎత్తుగా టవరు, అందులో హోల్ ఉంటుంది. ఆ టవర్లో బాల్ ఇట్లా వేయాలి. 5 బాల్స్ వేయాలి, 10 minutesలో వేయాలి. ఎవరు ముందు వేస్తే వాళ్ళు విజేతలు. ఇలా గేమ్లో చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. ప్లస్ ఇదేమి ఫిజికల్, జస్ట్ టెక్నిక్ ఉపయోగించి నిదానంగా చేసుకుంటే గేమ్ గెలవచ్చు. ఇందులో ఏంటంటే వాళ్ళల్లో సీత క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకరిని తీసేయాలి. కాబట్టి ఎవరు ఉంటారు, ఎవరెవరు ఆడతారు అంటే సీత బయటకు వచ్చారు. సీత సంచాలకులుగా ఉన్నారు. కాంతార క్లాన్ గెలిచినందువల్ల శక్తి టీంలోంచి ఒకరిని తీసేయాలి. కాంతార క్లాన్ వాళ్ళు గెలిచారు,
గెలిచిన తర్వాత ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకటి తీసేసి వీళ్ళ స్లిప్ వీళ్ళ బ్యానర్ పెట్టాలి. పెట్టారు. తర్వాత వీళ్ళు గెలిచినందుకు కాంతార టీము శక్తి టీంలో ఉంచి ఒకటి తీసేయాలి. శక్తి టీంలో ఉంచి ఒకటి తీసేయాలి. ఆ ఛాయిస్ వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తే వెన్న చేసేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే మంచి స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తే వాళ్ళలో డల్ అయిపోతారు. కానీ బిగ్ బాస్ ఇంతకుముందు అలా చేసేవారు. ఈసారి బిగ్ బాస్ వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకే ఇస్తే ఇంకా మణికంఠని తీసేయాలని సోనియా యష్మి పట్టుకున్నారు. సోనియా అయితే ఆమె ఆమె ఆట తీరు అసలు ఎప్పటి నుంచో చెప్తున్నాను, మార్చుకుంటే మంచిది. అంటే మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. ఎందుకంటే మంచి వాళ్ళు, వాళ్ళ క్యాపబిలిటీ లేని వాళ్ళైతే బిగ్ బాస్ పిలవరు, వాళ్ళకి ఇంత మంచి ఆఫర్ రాదు. కానీ వాళ్ళు ఏంటంటే గేమ్ గెలవడం కోసం అదొక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. ఆ స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ కాదు. ఏదో చేయాలని ఏదో చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. మణికంఠని తీస్తారు. తర్వాత రెండవ ఛాలెంజ్ ఈట్ బీట్ ఇట్. ఏంటంటే అక్కడ మహాతాళి పెట్టారు. ఎవరైతే 40 నిమిషాల్లో తింటారో వారే విజేతలు. 40 నిమిషాల్లో తింటారు. కొంచెం ఎక్కువే ఉంది. కొంచెం బాగా తినేవాళ్ళు అయితే ఒకరు చాలా కొంచెం కష్టపడాలి. బాగా తినేవాళ్ళు అయితే ఇద్దరు తినేయచ్చు. 40 నిమిషాల్లో తినేయచ్చు ఇద్దరు. అందుకు సీత క్లాన్ నుంచి నబీలు, నిఖిల్ క్లాన్ నుంచి దాంట్లో కూడా సోనియా, యష్మి వెళ్తాను అని చెప్తుంటే సోనియా వెళ్ళి ఒక హగ్ ఇచ్చి నిఖిల్కి నేను వెళ్తాను అని చెప్పేసి, ఇంకా హగ్ ఇచ్చిన తర్వాత నిఖిల్ తగ్గుతాడు, ఆటోమేటిక్ తగ్గాడు. నిఖిల్ సోనియా వెళ్ళింది. ఇలాంటి నీ క్యాపబిలిటీ ఎంత ఉందనేది చూపించుకుంటే చీఫే పంపించాలి నిన్ను. చీఫ్ అంటే కెప్టెన్, మీ టీము చీఫ్ పంపించాలి. అంతేగాని హగ్గిచ్చి గుసగుసలాడి మంత్రాలు జరిపి ఏమన్నా బయట జరిగే రాజకీయాల ఇదంతా వర్మ గారి స్కూలు. అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా నబీలు సోనియా వెళ్ళారు. తినలేకపోయారు, ఎవరైనా తినలేరు. అప్పుడు ఏంటంటే వాళ్ళ టీంలోంచి ఇంకొకరిని సపోర్ట్గా తీసుకోండి అన్నారు. నబీల్కి సపోర్ట్గా ఆదిత్య వెళ్ళాడు, సోనియాకి సపోర్ట్గా యష్మి వెళ్ళారు. అలా వెళ్ళినా కానీ వాళ్ళు తినలేకపోయారు. 40 మినిట్స్లో బజర్ మోగి టైం అయిపోయింది. ఇద్దరు తినలేకపోయారు కాబట్టి ఇద్దరు ఓడిపోయారు. ఒక కంటెస్టెంట్ పక్క వైల్డ్ కార్డ్ అయింది. ఇంకా ఎందుకంటే ఇలా సోనియా ఇలా ప్రవర్తిస్తే ఏంటంటే అందుకే నిఖిల్ టీంకి ఎవరు రారు అన్నారు. ఇంకా రేపు వాళ్ళ ముగ్గురే ఈ సండేలో ఒక నామినేషన్ ఉంటే పృథ్వీ వెళ్ళిపోతాడు. 2 నామినేషన్లు ఉంటే ఆదిత్య పోవచ్చు. ఆదిత్య బాగా ఆడుతున్నాడు. కానీ ఈ 2 days నిన్న ఈరోజు ఆట మాత్రం ఆదిత్య చాలా ఎంకరేజింగ్గా యాక్టివ్గా భలే ఆడుతున్నాడు. యాక్టివ్గా ఉన్నాడు బాగా. సరే చూద్దాం. ఇంకా నెక్స్ట్ స్టార్ట్లో కొత్త వాళ్ళు అంటున్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తే వాళ్ళంతా ఏంటంటే తెలిసిన వాళ్ళు కాబట్టి మనకేంటంటే ఒక ఐడియా ఉంటుంది. వీళ్ళు ఇట్లా ఆడతారు, వీళ్ళు ఇలా చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే ఇందులో ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళు. 2-3 తెలిసిన వాళ్ళు ఎక్కువ చూసింది లేదు. ఒకరినే ఎక్కువ ఇద్దరిని చూస్తున్నా.
అందుకని పాత వాళ్ళు అయితే మనకు తెలుసు కాబట్టి ఏదో అంటున్నారు 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో 7-8 మంది అన్న కంపల్సరీ వస్తారు. అందులో ముక్కు అవినాష్ కామెడీ బాగా చేస్తాడు, మంచి టైమింగ్ ఉన్న పర్సన్. తర్వాత అశ్వత్థామ గౌతమ్ ఉన్నారు కదా, అశ్వత్థామ 2.0 అని చెప్పి వచ్చాడు. ఏమీ లేదు. ఆయన ఎందుకు తీసుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి కామెడీ ప్లేయర్స్ ఉన్నారు. అతను ఈ మధ్య సినిమా తీశాడంట, కొంచెం బాగా క్రేజ్ వచ్చింది అంటున్నారు. డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నారు అంటున్నారు. ఏమో చూద్దాం. కానీ లాస్ట్ టైం అయితే అంతగా లేదు పర్ఫార్మెన్స్. తర్వాత ఇలా వరుసగా ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరు ప్లేయర్స్ ఏ విధంగా ఎన్నుకున్నారో తెలియదు, కానీ కొంతమంది ప్లేయర్స్ వస్తున్నారు. దాంట్లో జబర్దస్త్ ఆమె పేరు కామెడియన్ కూడా ఉన్నారు. ఉంటే కొంచెం కామెడీ పండించేవాళ్ళు, సింగర్స్ని కూడా ఒకటి తీసుకుంటే కొంచెం పాటలు పాడతా. డాన్సరు నైనిక ఉన్నారు, కానీ ఒక్కరోజు కూడా డాన్స్ వేసింది లేదు. ఆ డాన్సర్ లాగే అసలు డాన్స్ వేసేటప్పుడు డాన్సర్ లాగే ఇట్లా బాగా వేస్తున్నారు అంతే, ఒక డాన్సర్ లాగే ఇట్లా. ఓకే, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.